తీర్లు ఉండదుల్లా. ఇవాళ నా రోజు అనుకుంటే రేపు అవతల రోజు కావచ్చు. అన్నిటికేమో తెలియదు కానీ రాజకీయంలో మాత్రం పక్కా ఉంటది గిట్లా. పవర్లు ఉన్నప్పుడు ఎంత ఎగుడతారో, పవర్లు లేనప్పుడు అన్ని తిప్పలు పడతారు. ఎవరో ఎందుకు మన కొడాలి సార్ ముచ్చట్నే చూడుండ్రి. అబ్బా, ఇది మాత్రం జగమెరిగిన సత్యం వల్ల. మొన్నటి వరకు పంకపాటి అధికారాలు ఉన్నదని రెచ్చిపోయిన లీడర్లు ఇప్పుడు సప్పుడు తెత్తలేరు. అప్పట్లో నాన్న హంగామా చేసిన నాయకులంతా పత్తా లేకుండా పోయిర్రు. ఎలక్షన్ల ముందు దాకా ఈ ఎలక్షన్ల చంద్రాల సార్ గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, మొత్తం పూర్తిగా చంద్రాల సార్ కాళ్ళ దగ్గర పడుంటానని చెప్పిన కొడాలి నాని సార్ గెలిచి చంద్రాల సార్ సీఎం కుర్చీలో కూర్చున్న సుత ఇప్పుడు సప్పుడు చేయకపాయే. అంతేకాదోల్లా సైకిల్ పార్టీ లీడర్లు సుత కొడాలి నాని పిరికి పందని రాష్ట్రం అంతా ఫ్లెక్సీలు సుత కట్టబట్టే. ఇప్పుడు సుత సైకిల్ పార్టీ లీడర్ బుద్ధ వెంకన్న సార్ కొడాలి సార్ వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చిండు. కొడాలి నాని మా చంద్రాల సార్ అంటే నీ పేగులు తీసుకొని మెడల్ వేసుకుంటామని అంటున్నాడు. నాని నీకు ఇచ్చిన టైం అయిపోయింది, పెన్లాం బిడ్డలను తీసుకొని రాష్ట్రం వదిలి పారిపో అని వార్నింగ్ ఇచ్చిండు. ముందు ముందు సుత వల్లభనేని వంశీ, వెల్లంపల్లి సీను, జోగి రమేష్ మీకు సుత ఇదే నా చివరి వార్నింగ్. మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడండి అని అన్నాడు. కాబట్టి మీకు చెప్తున్నాయిగా, మీకు ఇచ్చే పేరు అయిపోయింది. మీరు ఆ పేరుని సద్వినియోగం చేసుకొని భార్య పిల్లలతో పారిపోవడం పండి మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కానీ మాట్లాడితే ఎవరు మాట్లాడినా విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ మీద వదిలిపెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి ఒకడు వాళ్ళకి. నేను ఓపెన్గా చెప్తున్నా, ఏ ఒక్క వ్యక్తి ఎవరి మీద దాడి చేసాము మేము, ఎవరి మీద దాడి చేయాల. ఎందుకంటే ఈ కుక్కలు, ఈ హరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు కొడాలని కానీ, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ, దేవినేని అవినాష్ కానీ, వెల్లంపల్లి సీను కానీ, ఈ 5 కూడా హరిచే కుక్కలు. హరిచే సీన్ లేదు వీళ్ళకి. కాబట్టి మేము వదిలేసాం ఇదే వచ్చారు రాని. అలాగనే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు ఇంకా పిచ్చుకొక్కలు మళ్ళీ వాటర్ కడితే ఏం చెప్తాయని కలుపుతాయని రాజు పెట్టుకోడతారు. అలా చెప్పాం మేము కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాకులు వాగు, నీకు ఇచ్చే టైం అయిపోయింది. చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవడు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయించననే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు సైనికుడు కావాలంట. అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాగులు వాగారంటే మాత్రం విజయవాడ బార్డర్లో ఎవరిని వదిలిపెట్టారు.